Hello everybody and welcome back to our channel Study with Science. So recently Instagram lo I have put this question like, if I do a video on Delta variant, what are that set of questions that you will have ani. So I received a set of questions and in video lo we'll try to discuss all those questions and we'll try to break the myths that are and the rumors that are spreading about the Delta variant. So ఈ వీడియోలో మనం డెల్టా వేరియంట్ గురించి మాట్లాడుకుంటాం అండ్ దాని గురించి అందరూ ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, ఎలాంటి మిత్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, అందులో ఉన్న రియాలిటీ ఏంటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ డిస్క్లైమర్, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ప్రొఫెషనల్ వీడియో. సో ఇందులో నేను పెద్ద పెద్ద సైంటిఫిక్ టర్మ్స్ ఇట్లాంటి నేమ్ యూజ్ చేయను. దిస్ ఇస్ గోయింగ్ టు బి యాజ్ సింపుల్ యాజ్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దిస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ డిస్కసింగ్ అబౌట్ దిస్ డెల్టా వేరియంట్. సో బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ద డెల్టా వేరియంట్, అసలు ఈ మ్యూటేషన్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు జరుగుతాయి అండ్ కొత్త కొత్త వేరియంట్స్ ఆఫ్ వైరస్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతాయి అన్న విషయాలు మనకు తెలియాలి. ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో ఈ మ్యూటేషన్స్ గురించి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇచ్చాను. ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్డ్ ద వీడియో, ఐఎమ్ గివింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. గో అండ్ వాచ్ ద వీడియో. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ అ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఈ మ్యూటేషన్స్ ఎలా జరుగుతాయా అన్న విషయం గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, చిన్న సినిమాటిక్ రూపంలో తెలుసుకుందాం. సో కొంచెం సేపు ఈ వైరస్ బాడీ సెల్స్ అన్నవి పక్కన పెట్టేస్తాం. విల్ కమ్ టు సమ్ సినిమాటిక్ వ్యూ. సో విల్ టేక్ బాహుబలి మూవీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ రెండు ఆర్మీస్ ఉన్నాయి, ఒకటి బాహుబలి ఆర్మీ అండ్ another one is బల్లాల దేవ ఆర్మీ. సో ఇమాజిన్ బల్లాల దేవ ఆర్మీ is వైరల్ ఆర్మీ and Bahubali armies are human cells. So కొంచెం సేపు హ్యూమన్ సెల్స్, వైరల్ సెల్స్ అనేది పక్కన పెట్టేసి we'll discuss only about బల్లాల దేవ అండ్ బాహుబలి. బల్లాల దేవ ఆర్మీ బాహుబలి ఆర్మీ మీదకి ఆరోస్ విసురుతూ ఉంది, బాణాలు. సో బాహుబలి ఆర్మీ ఎలాంటి ప్రొటెక్టివ్ షీల్డ్ లేకుండా ఓపెన్గా ఉన్నారు. సో బాణాలు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ బాడీలో కూర్చుకొని ఆర్మీ అంతా చనిపోతుంది. సో బాహుబలి థాట్, ఇలా అందరు చనిపోతున్నారు, వీల్ గివ్ ఎ ప్రొటెక్టివ్ షీల్డ్, ఒక ఆరోస్ నుంచి ప్రొటెక్టివ్ షీల్డ్ లాంటిది ఇద్దాం అనుకున్నారు. సో అందరూ ప్రొటెక్టివ్ షీల్డ్ వేసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చిన బంచ్ ఆఫ్ ఆరోస్ ఆ ప్రొటెక్టివ్ షీల్డ్ కారణంగా ఆర్మీని డెస్ట్రాయ్ చేయలేకపోయాయి. అప్పుడు బల్లాల దేవ, వీళ్ళు ఏదో ప్రొటెక్టివ్ షీల్డ్ యూజ్ చేసుకుంటున్నారు, మనం ఏదైనా చేసి దీన్ని కూడా ఓవర్టేక్ చేయాలి అని అనుకొని హీ మేడ్ ద ఆరోస్ సో షార్ప్. ఒక షార్ప్ ఆరోస్ని తయారు చేశారు. ఆ ప్రొటెక్టివ్ షీల్డ్ ఆ షార్ప్ ఆరోస్ని ఆపలేకపోయాయి. సో యాజ్ అ రిజల్ట్ షార్ప్ ఆరోస్ కూడా ఆర్మీకి తగిలాయి. సో బాహుబలి ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదు, మనం ఇంకా థిక్కెస్ట్ ప్రొటెక్టివ్ షీల్డ్ యూజ్ చేద్దామని ఒక థిక్కెస్ట్ ప్రొటెక్టివ్ షీల్డ్, ఒక లేయర్స్ ఆఫ్ గోల్డ్తో తయారు చేసిన ప్రొటెక్టివ్ షీల్డ్ తీసుకొచ్చి వేశాడు. సో బల్లాల దేవ ఆర్మీ మళ్ళీ ఒక సెట్ ఆఫ్ ఆరోస్ వేశారు, అవి తగలేదు బికాస్ ద ప్రొటెక్టివ్ షీల్డ్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు బల్లాల దేవ ఆర్మీ ఇది కూడా పని చేయట్లేదు, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పి ఆరోస్ని ఇంకా షార్ప్గా, ఇంకా స్ట్రాంగ్గా తయారు చేశాడు. సో ఇప్పుడు ఆరోస్ తగిలినాయి. సో ఇంత సోదిని నేను ఎందుకు చెప్తున్నానంటే, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద వైరస్. సో మనం ఎన్ని ప్రొటెక్టివ్ షీల్డ్స్ అయితే యూస్ చేసుకుంటామో, లైక్ మెడిసిన్స్, వ్యాక్సిన్స్, మనం ఉంటున్న ఎన్వైరన్మెంట్ని మార్చుకోవడం, లేదా మనం వాడుతున్న మెడిసిన్స్ని ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడం, మనం యూజ్ చేస్తున్న వ్యాక్సిన్స్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడం. సో ఇలాంటి ప్రొటెక్టివ్ షీల్డ్స్ని మార్చి పెంచుకునే కొద్దీ మనకి అటాక్ అవుతున్న వైరసెస్ వాటి జెనెటిక్స్లో చేంజెస్ని జరుపుకుంటుంది. ఈ జెనెటిక్స్లో చేంజెస్ని మనం మ్యూటేషన్స్ అంటాం. సో మ్యూటేషన్స్, ఈ జెనెటిక్ సీక్వెన్స్లో చేంజెస్ అంటే ఏంటి అన్న సింపుల్గా చెప్పాలంటే, సో నేను ఇలా ఉన్నాను, నా కళ్ళు, ముక్కు, మూతి ఇలా ఉన్నాయంటే దానికి కారణం నా జెనెటిక్ కోడ్లో సీక్వెన్స్ నా కళ్ళు, ముక్కు, మూతి, నా ముఖం ఇలా ఉండమని రాశాయి. అలా కాకుండా నేను దీపికా పదుకొనే ఇలా ఎందుకు లేను అంటే, బికాస్ నా జెనెటిక్ సీక్వెన్స్ దీపికా పదుకొనే జెనెటిక్ సీక్వెన్స్ ఒకటి కాదు. సో దట్ ఈస్ ద రీజన్ నాకు ఇలానే ఉంటుంది, బికాస్ నా జెనెటిక్ కోడ్ సీక్వెన్స్ ఇట్లానే ఉంది. మీరు అలానే ఉన్నారు బికాస్ మీ జెనెటిక్ కోడ్ సీక్వెన్స్ అలానే ఉంది. సో ఈ వైరస్, సో మనకి ఇన్ని ఆర్గాన్స్ ఉన్నాయి కాబట్టి మనలో జెనెటిక్ సీక్వెన్స్లో చేంజెస్ రావడం చాలా కష్టం అండ్ చాలా ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్ అనమాట. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్ అనమాట అది.
బట్ వైరస్ ఈజ్ అ వెరీ సింపుల్ ఆర్గానిజం. సో దానికి ఏమీ ఉండదు, ఓన్లీ లోపల జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, వి సే దట్ యాజ్ ఆర్ఎన్ఏ, బయట ఒక ప్రోటీన్ కోట్ ఉంటుంది, బయట స్పైక్ ప్రోటీన్స్ ఉంటాయి, అంతే. దట్ ఈస్ ద వైరల్ స్ట్రక్చర్. సో జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ సింపుల్ వైరల్ స్ట్రక్చర్ యూ కెన్ మేక్ ద మ్యూటేషన్స్ వెరీ ఈజీలీ. చాలా ఈజీగా అది మ్యూటేషన్స్ చేసుకుంటూ ఉంటుంది. సో దట్ డిపెండ్స్ ఆన్ అది ట్రావెల్ చేసిన ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ని బట్టి అవ్వచ్చు, లేదా అది స్ప్రెడ్ అవుతున్న పర్సన్ టు పర్సన్. సో నేను వ్యాక్సిన్ వేయించుకొని చాలా స్ట్రాంగ్గా, చాలా చాలా ఎక్కువ ఇమ్యూనిటీతో ఉన్నాను. సో నాకు స్ప్రెడ్ అవ్వాల్సిన వైరస్ అది సక్సెస్ అవ్వలేక ఇంకొక బాడీని ఎఫెక్ట్ చేయడానికి వెళ్తుంది. సో వాళ్ళ దగ్గర ప్రొటెక్టివ్ షీల్డ్ అంతగా ఉండకపోవచ్చు. సో దట్ ఈ వైరస్ నా నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయినప్పుడు నాలో ఏ కారణం వల్ల అయితే అది నాకు స్ప్రెడ్ అవ్వలేకపోయిందో ఆ కారణాలు బట్టి అది మ్యూటేషన్స్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది దానికి చాలా ఈజీ ప్రొసీజర్ మ్యూటేషన్స్ చేసుకోవడం వల్ల. సో ఓన్లీ ఈ డెల్టా, ఆల్ఫా, బీటా ఇలాంటి వైరస్, ఇలాంటి స్ట్రెయిన్స్ ఎందుకు కేవలం ఇవి మాత్రమే ప్రొడ్యూస్ అయ్యాయి అంటే కేవలం ఇవే ప్రొడ్యూస్ అవ్వలేదు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ మ్యూటేషన్స్. అందులో వైరస్ అన్నిసార్లు ఈ మ్యూటేషన్స్లో సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదు. కొన్నిసార్లు అది ఫెయిల్ అవ్వచ్చు. అంటే మ్యూటేషన్స్ జరుపుకోగా రిజల్టెంట్ వచ్చిన వైరస్ ఆ పాత స్ట్రెయిన్ కన్నా వీక్గా ఉండొచ్చు. సో దట్ అది ఎవరిని ఎఫెక్ట్ చేయకుండా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్ట్రెయిన్ ప్రొడ్యూస్ అవుతాయి. చాలా కొద్ది వైరల్ స్ట్రెయిన్స్ మాత్రమే హ్యూమన్స్కి లేదా ఇతర యానిమల్స్కి ఎఫెక్టివ్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. వాటి గురించి మనం ఎక్కువ స్టడీ చేసి ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాం. అందులో ఫస్ట్ ది ఆల్ఫా, తర్వాత బీటా, తర్వాత గామా, ఇప్పుడు డెల్టా. సో ఈ స్ట్రెయిన్స్ ఒక్కొక్క కంట్రీని ఎఫెక్ట్ చేసినవి. ఒకటి బ్రెజిల్లో ఫస్ట్ ఐడెంటిఫై అయింది, ఒకటి యునైటెడ్ స్టేట్స్లో ఫస్ట్ ఐడెంటిఫై అయింది, ఒకటి సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ ఐడెంటిఫై అయింది, ఇంకొకటి ఇండియాలో ఫస్ట్ ఐడెంటిఫై అయింది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనికి ఇలా బ్రెజిలియన్ స్ట్రెయిన్, యూకే స్ట్రెయిన్, ఇండియన్ స్ట్రెయిన్ అన్న నేమ్స్ ఇవ్వకుండా it made a wise thought and gave the names of Greek alphabets. So ఇలా పావ్ని, రమేష్, సురేష్ అన్నట్టే వాటికి కూడా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని గ్రీక్ ఆల్ఫాబెట్ యొక్క నేమ్స్ ఇచ్చున్నారు. సో అలా ఫస్ట్ వచ్చిన స్ట్రెయిన్ ని ఆల్ఫా స్ట్రెయిన్ అన్నాం, తర్వాత బీటా స్ట్రెయిన్ అన్నాం, తర్వాత గామా స్ట్రెయిన్, తర్వాత ఇప్పుడు డెల్టా స్ట్రెయిన్. సో దిస్ ఈస్ అబౌట్ ద డెల్టా స్ట్రెయిన్. మ్యూటేషన్స్ ఎలా జరిగాయి, డెల్టా స్ట్రెయిన్ మ్యూటేషన్స్, ఈ డెల్టా స్ట్రెయిన్ ఎలా ప్రొడ్యూస్ అయింది అని. సో ఈ డెల్టా స్ట్రెయిన్లో ఎలాంటి చేంజెస్ జరిగాయి? సో సైంటిస్ట్ ముందుగా స్పైక్ ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్లో చేంజెస్ రావడాన్ని గమనించారు. సో దాన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే జెనెటిక్ కోడ్ యొక్క సీక్వెన్స్ స్పైక్ ప్రోటీన్కి కోడ్ చేస్తున్న సీక్వెన్స్ చేంజ్ అయింది. సో స్పైక్ ప్రోటీన్ అంటే ఎందుకు యూజ్ అవుతుంది? అది మన బాడీలోకి ఎంటర్ అవ్వడానికి, మన సెల్స్కి అటాచ్ అవ్వడానికి, మన సెల్ యొక్క సర్ఫేస్ నుంచి సెల్స్ యొక్క లోపలికి ఎంటర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్ ఇలా ఉంది. సో వైరల్ స్పైక్ ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంది. సో ఇది ఇలా మన సెల్స్ లోపలికి దూరడానికి ట్రై చేసింది, దూరలేకపోయింది. సో దూరలేకపోయాను అని అర్థం చేసుకొని ఇట్ మేడ్ ద జెనెటిక్ చేంజెస్ ఇన్ ద జెనెటిక్ కోడ్ సీక్వెన్స్ అండ్ మేడ్ ఇట్ లైక్ దిస్. దాని యొక్క స్పైక్ ప్రోటీన్ ఇలా చేసుకుంది. సో నౌ ఇట్ కెన్ ఈజీలీ ఎంటర్ ఇన్ టు ద సెల్. సో దిస్ ఈస్ హౌ ద వైరస్ థింగ్స్. సో ఈ విధంగా స్పైక్ ప్రోటీన్లో చేంజెస్ రావడం జరిగాయి. సో వీల్ సే ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంది అంటాం. సో అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలానే ఒక సెల్ నుంచి ఈజీగా అది లోపలికి వెళ్ళగలుగుతుంది, సెల్కి టైట్గా బైండ్ అవ్వగలుగుతుంది, ఈజీగా సెల్స్ లోపలికి వెళ్ళగలుగుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ ఈ వైరస్ యొక్క స్ట్రెయిన్స్లో రావడం వల్ల వీల్ కాల్ ఇట్ యాజ్ మోర్ ఇన్ఫెక్టివ్ అండ్ మోర్ డేంజరస్ అని కూడా అంటాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఆర్ ద చిల్డ్రన్ వెరీ ఎఫెక్టివ్? సో దీని గురించి మనం చాలా వింటున్నాం. చిల్డ్రన్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ద థర్డ్ వేవ్. సో వీ హ్యావ్ టు కీప్ అవర్ చిల్డ్రన్ సేఫ్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు కీప్ అవర్ చిల్డ్రన్ సేఫ్. కానీ ఈ చిల్డ్రన్ ఎఫెక్టివ్ అనడానికి ఎలాంటి ఎవిడెన్స్ అయినా ఉందా అన్న క్వశ్చన్ని మనం రేస్ చేద్దాం. సో దెర్ ఈస్ నో సచ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దట్ సేస్ చిల్డ్రన్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ టు ద డెల్టా వేరియంట్. బట్ ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ రూపంలో చూస్తే వీ కెన్ సే ద చిల్డ్రన్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ బికాస్ ఫస్ట్ వేవ్లో 40 to 60 పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు, సెకండ్ వేవ్లో 30 to 50 పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. నౌ ఇట్ మైట్ బి ద చిల్డ్రన్ హూ కెన్ బి మోర్ ఎఫెక్టివ్. సో ఇదొక స్టాటిస్టికల్ అనాలిసిస్. అండ్ అనదర్ అనాలిసిస్ ఇస్, సో ఇప్పటి వరకు ఫస్ట్ వీ హ్యావ్ వ్యాక్సినేటెడ్ ఆల్ ద ఎల్డర్లీ పీపుల్ అండ్ దెన్ వీ హ్యావ్ వ్యాక్సినేటెడ్ ద అడల్ట్ వన్ ఫ్రమ్ 18 to 45 and the only people that are left unvaccinated are the children.
children doesn't have any vaccination facilities available as of now. That is the only reason we can say children are more effective, because there is no such protective shields available for the children as of now. So that is why we have to take care of children as much as possible. So the symptoms are much similar to the original symptoms that we have, like fever, nose block, sore throat, etc. etc. So the main symptom that recent studies have addressed is a headache. So people who have suffered with Delta variant have reported a very severe headache. So we can say that headache is a chief symptom or a chief sign of this Delta variant, so that everybody can be cautious about it. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, కొంతమంది చాలా కన్సర్న్ జనాల మీద ఉండడం వల్ల వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ వీళ్ళకి కోవిడ్ కేసు వచ్చింది, వీళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అని తెలియగానే దే ఆర్ సర్క్యులేటింగ్ ద న్యూస్ గోయింగ్ ఆన్ సర్క్యులేటింగ్ ద న్యూస్ in the WhatsApp forward messages, WhatsApp stories, WhatsApp statuses, Instagram stories and so on. So I'm very thankful to such kind of people who are having that much concern on others. సో మీకు కనుక ఒకవేళ ఇంత కన్సర్న్ పీపుల్ మీద ఉండుంటే యూ కెన్ డూ అనదర్ బిగ్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇలా చేయడం వల్ల జనాల్లో పానికే క్రియేట్ అవుతుంది, కానీ ఎలాంటి సొల్యూషన్ ఉండదని నా అభిప్రాయం. సో ఇంతకన్నా మంచి పని మీరు ఏం చేయగలుగుతారు అంటే, ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ వ్యాక్సినేటెడ్, అండ్ ఇఫ్ యు ఆర్ వ్యాక్సినేటెడ్ ప్లీజ్ కన్విన్స్ అట్లీస్ట్ 1 or more persons to get vaccination as soon as possible, because the one and only solution to end up this COVID third wave or the fourth wave or the fifth wave, whatever it may be, the one and only solution is getting people vaccinated. So that is the only solution we have, and convince 1 or more people to get vaccinated. So few members unnaru na friends list lo who says vaccine ayipinchuko ante in my locality only Covishield is available, so నేను కోవాక్సిన్ వచ్చాక వేయించుకుంటా వ్యాక్సిన్ అంటారు. సో కోవాక్సిన్ వల్ల అవైలబిలిటీలోకి వచ్చాక నా కోవాక్సిన్ వద్దు, నేను స్పుట్నిక్ వి వేయించుకుంటాను, స్పుట్నిక్ వి వచ్చాక అదే చెప్పు, అప్పుడు అది వేయించుకుంటాను అంటారు. సో ఐ డోంట్ నో ఇఫ్ స్పుట్నిక్ వి ఆల్సో అవైలబుల్ ఇన్ దిస్ లొకాలిటీ, దే విల్ సే ఫర్ అనదర్ వ్యాక్సిన్ విచ్ ఇస్ నాట్ ఈవెన్ ఇన్ ఎగ్జిస్టెన్స్. గాడ్ మస్ట్ నో వాట్స్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ పీపుల్. సో మీరు కనుక ఇలాంటి పీపుల్ కమ్ అక్రాస్ అయితే ప్లీజ్ కన్విన్స్ దెమ్ టు గెట్ వ్యాక్సినేటెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో దిస్ ఇస్ ద వన్ గ్రేటెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ టు ప్రివెంట్ దిస్ కోవిడ్ అండ్ టు ప్రివెంట్ యువర్ లవ్డ్ వన్స్ ఫ్రమ్ బీయింగ్ ఎఫెక్టెడ్ విత్ ద కోవిడ్. And also one news is circulating that vaccines are not effective against the Delta variant. There is no such thing called vaccines are not effective against the Delta variant. So ఇప్పటి వరకు ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు వ్యాక్సిన్స్ ఎఫెక్టివ్ కాదు అనడానికి. వ్యాక్సిన్స్ ఆర్ వెరీ మచ్ ఎఫెక్టివ్. ఇలాంటి న్యూస్ మీరు ఎక్కడైనా చూస్తే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్, ఆర్ యూ కెన్ ఆల్సో డూ వన్ థింగ్, ప్లీజ్ టాక్ టు యువర్ డాక్టర్. సో మీకు ఎవరైనా డాక్టర్స్ తెలుసుంటే వాళ్ళతో మాట్లాడండి. Clarify your doubts and get vaccinated as soon as possible, and it is very important to our nation and to our families also. So this is the information that I am going to give in this video. So if you like this video, please like and share it with your friends, and if you have any queries, please comment in the comment section, and don't forget to subscribe to my channel. Thank you for watching. Bye bye.